హలో అండి, నా పేరు సుష్మిత. ఐఎమ్ ఫ్రమ్ VBVR Projects. ఇవాళ మనం ఏ లొకేషన్ అయినా సర్వే నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి తెలుసుకోబోతున్నాం. అంటే మనం యూజువల్గా భూమి కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి సర్వే నెంబర్ ఇది, ఇది ల్యాండ్ డీటెయిల్స్, ఇది ఓనరు అని చెప్పి కొన్ని డీటెయిల్స్ మనకు చూపిస్తూ ఉంటారు. కానీ అది నిజమా కాదా, ఆ లొకేషన్ యొక్క సర్వే నెంబర్ కరెక్టేనా, ఆ పట్టదారు నేమ్ కరెక్టేనా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి, ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం. మనకి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి చూపిస్తాను. ఒక ర్యాండమ్ లొకేషన్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. గూగుల్లోకి వెళ్ళి భువన్ 2D అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ ఇస్రోస్ జియో పోర్టల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. అలాగే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో సమ్ ర్యాండమ్ లొకేషన్ ఏదో ఒకటి, ఓకేనా. ఇక్కడ మహేశ్వరం దగ్గర నేను ఏదో ఒక ర్యాండమ్ లొకేషన్ పిక్ చేస్తున్నాను. లెట్స్ పిక్ హియర్. ఓకే, దిస్ రైట్. సో ఈ కోఆర్డినేట్స్, ఈ లొకేషన్ని ఏం చేయాలంటే కాపీ చేసి ఇక్కడ మనకి పేస్ట్ చేయాలన్నమాట. ఈ ఇండియన్ జియో ప్లాట్ఫామ్ అని చెప్పింది కదా, ఈ సెర్చ్ బార్లో ఈ కోఆర్డినేట్స్ని కాపీ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి లొకేషన్ అయితే చూపిస్తుంది, దీన్ని జస్ట్ జూమ్ ఇన్ చేయండి. ఓకే, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది ఎక్కడ వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. చూడండి, ఇది సర్వే నెంబర్ 319. సో ఇట్లనే మనకి ఏ లొకేషన్ అయినా, మనకి గూగుల్ మ్యాప్స్లో తీసుకునే ఏ లొకేషన్ అయినా కానీ దాని యొక్క కోఆర్డినేట్స్ని తీసుకుని మనము ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఈ భువన్ 2D ఈ సెర్చ్ బార్లో అయితే సెర్చ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ లొకేషన్ యొక్క సర్వే నెంబర్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు భూమి అమ్ముతున్న వాళ్ళు సర్వే నెంబర్ 319 అని చెప్పారు, కానీ ఓనర్ కరెక్టేనా కాదా ఎలా తెలుస్తుంది మరి? ఓకే, సర్వే నెంబర్ వీ కెన్ వెరిఫై లైక్ దిస్. సర్వే నెంబర్ కరెక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఓనర్ కరెక్టేనా కాదా ఎలా తెలుస్తుంది? దానికి మనం ఏం చేయాలి అని అంటే ధరణి పోర్టల్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేసిన ఈ లొకేషన్ మహేశ్వరంలో ఉంది. ఓకేనా, సో మహేశ్వరం మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. అదే మీకు ఒకవేళ మీకు ఏ డిస్టిక్ వస్తుంది, విలేజ్ ఏంటి అని చెప్పి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, అంటే మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు, అది ఏ డిస్టిక్, ఏ మండలి, ఏ విలేజ్ అని చెప్పి మీకు తెలిసిన దాన్ని బట్టి దీంట్లో డిస్టిక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. అండ్ మండల్ వచ్చేసి మహేశ్వరం అండ్ విలేజ్ కూడా మహేశ్వరమే. అండ్ సర్వే నెంబరు 319. ఓకే, ఇట్లా కిందకి వెళ్ళిపోండి, ఇంకా డైరెక్ట్గా 319 ఇక్కడ ఉంది. సో 390లో మనకు 3 ఉన్నాయి, ఇది ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఖాతాదారు నెంబర్ ఆటోమేటిక్గా చూపిస్తుంది, మనం సర్వే నెంబర్ క్లిక్ చేసేటోటే అది అక్కడ పెట్టేసి అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక మనకి క్యాప్చా అయితే అడుగుతుంది అనమాట. క్యాప్చాని ఎట్లనో అట్లనే మనం ఫిల్ చేసేయాలి. ఇక్కడ సెక్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. డిస్టిక్, మండలి, విలేజ్తో పాటు మనకి ఖాతా నెంబరు, సర్వే నెంబరు, పట్టాదారు ఎవరు, సుధీర్ రెడ్డి. ఆ లొకేషన్ యొక్క 319 పట్టాదారు ఎవరంటే సుధీర్ రెడ్డి, తను ఒరిజినల్ అంటే అసలైన ఓనర్ అనమాట. సో మీకు అమ్ముతున్న వాళ్ళు సుధీర్ రెడ్డి ఏనా కాదా అనేది ఒకసారి ఇట్లా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఈ ల్యాండ్ ఎలాంటిది, ఇది ఏ టైప్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండా ఏంటా అని చెప్పి ఉంది. 319 అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తుంది మనకి, దాని యొక్క మార్కెట్ వాల్యూ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఇలా అండి, మీరు ఏ ల్యాండ్ అయినా కానీ దాని యొక్క సర్వే నెంబర్, ఏ లొకేషన్ అయినా కానీ దాని యొక్క సర్వే నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఆ లొకేషన్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకోండి, వాటిని మన ఇస్రో జియో పోర్టల్లో పేస్ట్ చేయండి. అది మీకు ఆటోమేటిక్గా సర్వే నెంబర్ని చూపిస్తుంది అనమాట. ఈ సర్వే నెంబర్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ధరణి పోర్టల్లోకి వెళ్ళి మీ లొకేషన్ యొక్క డీటెయిల్స్ అంటే ఏ డిస్టిక్, మండల్ అండ్ విలేజ్ అండ్ సర్వే నెంబర్ని ఫిల్ చేసిన తర్వాత ఖాతా నెంబర్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. అప్పుడు మీకు ఈ పట్టాదారు నేము అవన్నీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి అనమాట. సో ఇలా మీకు కరెక్ట్ అంటే మీరు కొంటున్న వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా
అనేది తెలుస్తుందనమాట. ఇలా మీరు మోసపోకుండా ఉండొచ్చు. అండ్ మీరు ఈసీలో గూడా డీటెయిల్స్‌ని చెక్ జేసుకోవచ్చు. అది ఎలా చెక్ జేసుకోవచ్చు అని జెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో గాకుండా మీరు ఆఫ్‌లైన్‌లో చెక్ జేసుకుందాం అనుకున్నారనుకోండి. అంటే ఈ ఆన్‌లైన్‌లో ఈ కోఆర్డినేట్స్ అదంతా గూడా మాకు ఇబ్బందయితది. మాకు ఎవరైనా ఎక్కడికన్నా ఎళ్తే తెలిస్తే బావుండు అని అనిపిస్తే మీరు మున్సిపల్ కార్పొరేషన్‌కెళ్ళొచ్చు. లేదా ఎస్ఆర్ఓ ఆఫీస్‌కెళ్ళొచ్చు. సబ్ రిజిస్టర్ ఆఫీస్. లేదా ఎనీ రెవెన్యూ అథారిటీ ఆఫీస్ ఫర్ దట్ మ్యాటర్. అక్కడికెళ్ళి మనము ఈ మ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మన అడ్రెస్ ఆ లొకేషన్ యొక్క అడ్రెస్‌ని అండ్ ఈ సర్వే నంబరు ఇవి మనం చూపిస్తే వాళ్ళు ఆ సర్వే నంబర్ పైనున్న ఓనర్ డీటెయిల్స్, మిగతా అన్ని డీటెయిల్స్ గూడా మనకి క్లియర్‌గా ఇస్తారనమాట. అప్పుడు మీరు చెక్ జేసుకోవచ్చు. ఓకే. వీళ్ళు నాకు చూపిస్తున్న డీటెయిల్స్ కరెక్టేనా? కాదా? అని చెప్పి. ఇంకా మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తున్నాము. ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.